అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మీరు సంతోషంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2వ తారీఖు జూన్ నెల 2023 నుంచి 8వ తారీఖు జూన్ నెల 2023 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారఫలాలు ఆదివారం నుంచి శనివారం వరకు, రేవతి నుంచి ఆరుద్ర నక్షత్రం వరకు, ఏకాదశి నుంచి విధియా తిథి వరకు ఉంటుందండి. అలాగే ఈ వారం గ్రహ స్థితులు కానీ చూసుకుంటే చాలా గ్రహాలు మారాయండి. కుజుడు మేషరాశిలోకి రావడం జరిగింది మీనరాశిలో నుంచి. అలాగే వృషభ రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు రావడం, కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, రాహు, చంద్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారండి. చంద్రుడు మీనం, మేషం, వృషభం రాశిలో నుంచి మనకి వచ్చి ఆరుద్ర వరకు సంచరిస్తున్నారన్నమాట. ఇకపోతే గ్రహస్థితులు తెలుసుకునే ముందు ఇది కేవలం ఒక వారం రోజు మీకు ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను కదండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ నాకు వాట్సాప్ చేస్తే నేను మీ జాతకం అంతా రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయటం జరుగుతుంది. మీతో 15 నిమిషాలు మాట్లాడి చక్కగా రికార్డ్ చేయటమే కాకుండా చిన్న విషయాలుగా సింపుల్గా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని తొలగించడానికి మంచి మార్గాలు చెప్పడం జరుగుతుంది. అందుకే నా వెబ్సైట్ పేరు thesimpleastrologer.com అని చెప్పేసి పెట్టుకున్నానండి. మీరందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేసి మా యొక్క ఆశీస్సులకు పాత్రలు అవుతారని ఆశిస్తూ, డేట్ ఆఫ్ బర్త్ లేని వారు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను ఫోన్లో మాట్లాడతాను. మీనరాశి వాళ్లకు 2వ తారీఖు జూన్ నెల నుంచి 8వ తారీఖు జూన్ నెల వరకు ఈ వారమంతా కూడా కుజగ్రహం యొక్క మార్పు, బుధగ్రహం యొక్క మార్పు, శుక్రగ్రహం యొక్క మార్పు అనేక మార్పులు తెప్పిస్తున్నాయి. ఈ వారమంతా గురుబలం తక్కువ ఉండడం వల్ల తీసుకునే నిర్ణయాలు చాలా పాజిటివ్గా, దృఢంగా ఉండాలి. ఏదో అనుకుంటూ ఏదో చేయటం కాదు. పూర్తిగా మనసు లగ్నం చేస్తే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. చికాకు తగ్గుతుంది. రావాల్సిన డబ్బు సకాలం చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. డబ్బులు బాగా రావటం వల్ల అంతా ఆనందంగా ఉంటారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. మానసిక ధైర్యం బాగా కలిగి ఉంటారు. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు, ఆనందంగా ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఏదైనా సరే కొనడానికి ఏమాత్రం సరిగ్గా లేదు. జాతకాలు చూపించుకున్న తర్వాత ఆ పని చేయటం మంచిది. సంతానం విషయంలో మీకు ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ చదువులు బాగున్నాయి, విదేశీయానాలు బాగున్నాయి, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఎంతో సంతోషకరమైన విషయం. చక్కటి ఆరోగ్యం, శత్రువులు లేకపోవటం, అప్పులు తీరటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బాగా కలిసే ఉంటారు. అతిగా దేని మీద కూడా వివాదాలకు వెళ్లకుండా ఉంటే మంచిది. పార్ట్నర్షిప్ నష్టాన్ని కలిగిస్తుంది. పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం లేకపోలేదు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో అదృష్టం చాలా బాగుండి తండ్రి సహకారం బాగా పూర్తి అవుతుంది. ధర్మంగా, న్యాయంగా జీవిస్తారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. గతంలో చేశాను కదా, ఇవాళ నన్ను గుర్తిస్తారనుకుంటే కొన్ని పొరపాట్లు జరగవచ్చు. జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారంలో కొంచెం నష్టానికి గురే అవకాశాలు లేకపోలేదు. వ్యాపారం పట్ల జాగ్రత్త వహించాలి. ఖర్చులు అదుపులో ఉంటాయి. మీనరాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా ఉదయమే లేచి చక్కగా గురువు నామస్మరణ చేసుకోవడం, గురువు యొక్క ఆశీస్సులు పొందడం వల్ల సుందరకాండ లాంటి, భగవద్గీత లాంటి గ్రంథాలని పారాయణ చేయడం ఎంతో మేలు కలిగిస్తుందని చెప్పి తెలియజేస్తూ, జ్యోతిషపరంగా మీకు అందరికీ కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా, జాతకాలు తెలుసుకోవాలన్నా, ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా కూడా నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, thesimpleastrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.